సో నవీన్ పోల్శెట్టి అంటేనే ఒక లైఫ్ ఫైర్‌లా ఉంటాడు అసలు. అంటే మల్టీ టాలెంటెడ్. అంటే చాలా వెయిట్ చేసిన తర్వాత తనకి సక్సెస్ హిట్ అయింది. హీ స్ట్రగుల్డ్ లాట్ అనమాట. సో ఒక మనకి 12th ఫెయిల్ సినిమాలో కథలా ఉంటుంది తన సక్సెస్ అనేది. ఆ సక్సెస్‌ని అతను చాలా స్ట్రాంగ్‌గా పట్టుకుంటాడు. అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఏమీ ఉండదు. మనం ఎవ్రీ అటెంప్ట్ 100% ఇవ్వాలి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అనేది అతని యాటిట్యూడ్లో కనిపిస్తుంది. ప్రమోషన్ చేసినా ఏదో కొత్తగా ఉండాలి. వచ్చాం కదా సాంగ్ లాంచ్ చేసేసి 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకోడు. ఇక్కడ ఏం క్రియేట్ చేయొచ్చు అనేది తను ఎంత ఎక్స్టెండ్‌కైనా వెళ్ళిపోతాడు సినిమా కోసం. సో అలాంటి కోస్టార్ ఉన్నప్పుడు నువ్వేమన్నా చేంజ్ అయ్యావా? అంటే డెఫినెట్గా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కూడా. ఎందుకంటే అంటే ఒక న్యూ పర్స్పెక్టివ్ నాకు కూడా ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా. అవును అదే ఎందుకంటే టైమ్స్ ఆర్ చేంజింగ్ అండ్ అవును. సో ఇప్పుడు సోషల్ మీడియా టైంలో ప్రమోషన్స్ ఎలా కొంచెం డిఫరెంట్ వేలో చేయాలి అని ఆడియన్సెస్కి కొంచెం హోల్డ్ చేయాలి అటెన్షన్ అండ్ ఫోకస్, అంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, ఎలా చేయాలి. సో డెఫినెట్గా ఇది ఒక న్యూ వర్జన్ క్రియేటివ్ వే ఉంది డెఫినెట్గా ప్రమోషన్స్కి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనిల్ గారుతో మేము కూడా అది స్కిట్ లాగా ప్రిపేర్ చేశాను. వెంకటేష్ గారి యూనో ప్రీవియస్ అది మీ ప్రమోషన్ సినిమా అంతా చేశారు. అదే సినిమా ఒకటే, మన ప్రమోషన్ ఒకటే. అలాగే ఈ సినిమాలో కూడా ఒక జెన్సీ వేలో లేదు అండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ నుంచి నేను అది అడగాలి, అది నాకు ఇవ్వండి. ఎందుకంటే ప్రమోషన్స్ లో నేను ఎంత చేసినా ఇది సినిమాలో కూడా చేయలేదు. కానీ అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. బట్ అది నిజంగా ఇది నిజంగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ నాకు. కానీ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఎంత కష్టపడి సినిమా చేశాను. సో ప్రమోట్ డెఫినెట్గా చేయాలి, ఆడియన్సెస్కి కూడా తెలియాలి ఇది సినిమా ఉంది. సో ఇది ఒక ట్రైలరే కానీ ఇది మొత్తం సినిమా. సో అలాగే సినిమాలు కూడా చాలా ఫన్ ఉన్నాయి.